ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన విద్యాసాగర్, డివి రమణ మొదటిసారి విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ అసోసియేషన్ను బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన ప్రయోజనాలను తప్పక నెరవేర్చుకోవడానికి ప్రణాళికను రూపొందించుకున్నట్టుగా వెల్లడించారు. ఇక విజయనగరం జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇంతకు ముందు ఈ జిల్లాలో దిశానిర్దేశం చేసిన ఉద్యోగ నాయకులను వారి స్ఫూర్తిని గుర్తించుకొని అసోసియేషన్ కోసం అంకిత భావంతో పనిచేస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంతో దశలవారీ చర్చలు జరిపి ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రయోజనాలు కల్పించే దిశగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పనిచేస్తుందని వారు తెలిపారు. ఉద్యోగులు, పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విజయనగరం జిల్లాకి మొట్టమొదటిసారిగా 74 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ లో మొట్టమొదటిసారిగా ప్రధాన కార్యదర్శి పదవి డివి రమణని ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఆ పదవి విజయనగరానికి వచ్చినందుకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికైనందుకు కూడా నేను జిల్లాకి, రమణ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వస్తే గత సంవత్సర కాలంగా గత 5 సంవత్సరాల్లో ఉద్యోగులు పడని ఇబ్బంది లేదు. రివర్స్ పిఆర్సీకి వెళ్ళాం, హెచ్ఆర్ఏని 20 నుంచి 16కు తీసుకున్నాం, ఫిట్మెంట్ ని 27 నుంచి 23కు తీసుకున్నాం. గత 2017లో ఏదైతే పెన్షనర్స్ కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని 10%, 15% ఇచ్చారో దాన్ని 12%, 7% కుదించడం జరిగింది. హెల్త్ కార్డులు ఎక్కడ పనిచేయని పరిస్థితి కలిగింది. దానితో పాటు మాకు సంబంధించిన జీపీఎఫ్లు కానివ్వండి, ఏపీజీఎల్ఏలు కానివ్వండి, సరెండర్ లీవ్లు కానించి మా ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క మేము దోచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం చెల్లించకుండా 27,500 కోట్ల రూపాయలని బకాయిలు పెట్టడం జరిగింది. నూతన ఆశలతో మరి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వీటన్నిటికీ చెక్ చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి కొత్త ప్రభుత్వం అనుకున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్ కి 1వ తారీఖే జీతాలు ఇవ్వాలని చెప్పారు. అలాగే గత ప్రభుత్వం ఏదైతే 3,600 కేసులు